ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. శౌర్య అనే పేషెంట్ ఎక్కడున్నారో చెప్తారా? పేషెంట్ ఐసీయూలో ఉన్నారండి. అబ్జర్వేషన్ లో ఉంచారు. డాక్టర్ గారు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. డాక్టర్ గారు, మా అబ్బాయి ఎలా ఉన్నాడండి? ప్రమాదం ఏమి లేదు కదా? మీ అబ్బాయికి తల దగ్గర నడుం దగ్గర చాలా సీరియస్గా ఇంజూర్ అయిందండి. అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే తను బ్రతకడు. పైగా ఆపరేషన్ లోకల్గా చేసేవాళ్ళు లేరు. ముంబై నుంచి స్పెషలిస్ట్ని పిలిపించాలి. బాగా ఖర్చు అవుతుంది. ఎంత అవుతుంది డాక్టర్? 20 నుంచి 50 లక్షల దాకా ఖర్చు అవుతుందండి. మీరు అంత డబ్బుని బేర్ చేస్తానంటే ఇక్కడ ఉంచండి, లేదంటే ఇప్పుడే తనని తీసుకెళ్ళిపోవచ్చు. డాక్టర్, అంత మాట అనకండి. కాస్త టైం ఇవ్వండి. ఎలాగోలా తిప్పలు పడైనా సరే, మా ఇల్లు అమ్మైనా సరే డబ్బు అరేంజ్ చేస్తాను డాక్టర్. మీరు ఆపరేషన్ జరిపించండి. ఆపరేషన్కి సంబంధించిన మొత్తం డబ్బులు జమ చేస్తే తప్ప ట్రీట్మెంట్ మొదలు పెట్టలేము సార్. అర్థం చేసుకోండి. డాక్టర్, డాక్టర్, మీరు చెప్పిన అమౌంట్ అంతా రెడీగా ఉంది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. వెంటనే ఆ స్పెషలిస్ట్ ని పిలిపించి ఆపరేషన్ కి ఏర్పాట్లన్నీ చేసుకోండి. అంకుల్, ఇందులో వాళ్ళు చెప్పిన దానికంటే ఎక్కువ అమౌంటే ఉంది. తీసుకువెళ్ళి కట్టేయండి. ఇటీవమ్మా స్మిత, నేను వెళ్ళి కట్టేసి వస్తాను. డాక్టర్, ఆ ప్రాణం వీళ్లు కన్నదే కాదు, నేను ప్రేమ పెంచుకున్నది కూడా. కావాలంటే ఎంతమంది స్పెషలిస్టులనైనా పిలిపించండి. ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను. నా శౌర్య బ్రతకాలి డాక్టర్, నా శౌర్య బ్రతకాలి. ఓకే అమ్మా, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. దండాలయ్యా. అదిగో రఘురామ్. కూతురు పెళ్ళి ఆగిపోయినా మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఊర్లో తిరుగుతున్నాడో. ఇలాంటి వాళ్ళకి ఇంట్లోనే మర్యాద ఉండదురా, ఇక ఊళ్ళో ఏం మర్యాద ఉంటుంది? లాలేస్తారేంటి? కూర్చోండి కూర్చోండి. నాడికేంటి ఇచ్చేది మర్యాద? రఘురామ్, ఏంట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు? పిలవడానికి కదరా పేర్లు పెట్టేది. హలో రఘు, ఆగా కాగు. ఏంటి రఘు, ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే, ఊరంతా నీ గురించే మాట్లాడేసుకుంటున్నారు కదా. నీ కూతురికి ఎవరితోనో పెళ్ళనుకొని పత్రికలు పంచి వాడేమో హ్యాండ్ ఇస్తే సీనుగాని పీటల మీద కూర్చోబెట్టి జనాల్ని పిచ్చోళ్ళని చేసావంట కదా. అంత చేసినా పెళ్ళ అవలేదు అని తెగ చెవులు కొరికేసుకుంటున్నారులే. పాపం, నువ్వేం చేస్తావులే. నీ కూతురు పెళ్ళాగినందుకు తెగ దిగులు పడిపోతున్నట్టున్నావు కదా.
ఏంటలా చూస్తున్నావు? నువ్వేం దిగులు పడకు. నీ కూతుర్ని నేను చేసుకుంటాను. రేయ్, ఏంటి నువ్వు చేసుకుంటావా? అలా అడుగుతావేంట్రా? రఘు కూతురు నేను పెళ్లి చేసుకోవడానికి కూడా పనికిరాదా? మరెలా? మన రఘు దిగులు పోగొట్టలేనా నేను ఇప్పుడు? సరే, ఓ పని చేస్తా. ఆ రామలక్ష్మిని నేనుంచుకుంటాను రఘు. రేయ్ నిన్ను ఆహ్, ఆహ్. ఆగు రఘురామ్, ఆగు. ఏంటి కొట్టేస్తావా? నేను ఈ ఊరి జనం అంత చీపుగా కనబడుతున్నావా? నీ ప్రతాపం నా మీద కాదు రఘు, ముందు మీ ఇంట్లో చూపించు. ఆ సీనుగాన్ని చిన్నప్పటి నుంచి నీ వారసుల్లా పెంచావే, వాడే నీ మాట వినకుండా నీ నెదవం చేశాడు చూడు. అందుకు ముందు వాణ్ణి కొట్టు. అమెరికా నుంచి దిగుమతి చేసుకుని సొంత కూతురు కన్నా ఎక్కువ చూసుకున్న ఆ అమెరికా పిల్ల కూడా పీటల మీద పెళ్లాపి పూలదండలతో నీ ముందుకొచ్చి మిమ్మల్ని అందరినీ ఎర్రిపప్పల్ని చేసిందే, అందుకు ఆవిడ్ని కొట్టు. అంత చేసిన వాళ్ళిద్దరు వెనకాల తగుదనమ్మా అని నిలబడి నీ మర్యాదను మట్టిలో కలిపేసిందే నీ భార్య. ముందు ఆవిడ్ని కొట్టు. అలా చేత కాలేదు అంటే వెళ్ళి చెక్క భజన చేసుకో. అంతేగాని ఊళ్ళో వాళ్ల మీద చెయ్యెత్తుతానంటే చెయ్యి నాకు ఉంది, నేను ఎత్తుతా. నేను కొడతా. ఏమంటావ్? ఏంట్రా అంత రెచ్చిపోయావు? ఇప్పుడు ఆ రఘురాము సచ్చిన శవంరా, ఎంతైనా రెచ్చిపోవచ్చు. మరి అలా ఓవర్గా వెళ్ళిపోకురా. ఇది వరకు నువ్వు ఆ రఘురాం వేషం వేసుకుని వెదవేశాలు వేసావు. అది గాని తెలిస్తే ఆ సచ్చిన శవమే నిన్ను శవం కింద మార్చేయగలదు. జాగ్రత్తరా. రేయ్, అంత ఆలోచించకు. ఇప్పుడు ఈ ఊరికి నేనే రఘురాం, నేనే రఘురాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.